हेमाभां पीतवस्त्रां गरगरजलसुदेववर्णां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमहेदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहस्तेक्षणां सशरजापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं वरुणमाल्यभूषोज्ज्वलाञ्जपाकुसुमासुराञ्जनपिधौ स्मरेदम्बिकाम् ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వచ్చినటువంటి సువాసిని స్త్రీలందరికీ కూడా విజ్ఞప్తి, అక్కడ ఏకకాలంలో చండీ హోమం అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మైక్లో చండీ హోమం చెప్తూ ఉంటారు. లలితా సహస్రనామం వెనకాల మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉండండి. రాని వాళ్ళు మాకు రాలేదు కదా మేము చెప్పుకోలేకపోతే ఎలా అనేటువంటి ఇబ్బంది అవసరం లేదు. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి కుంకుమ వేస్తూ ఉండండి. పరం మంత్రం నా మాతు పరదైవతం, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు. కాబట్టి సకల జగజ్జనని అయినటువంటి ఆ లలితాదేవిని అదేవిధంగా మీ యొక్క మాతృమూర్తుల్ని ఒకసారి మనస్సులో తలుచుకొని అమ్మవారికి కుంకుమతో శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుండండి. అమ్మవారి లలితా సహస్రనామాల్లో చాలా గొప్పవైనటువంటి నామాలు చాలా ఉన్నాయి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అమ్మవారికి ఒక పక్క లక్ష్మీదేవి ఒక పక్క సరస్వతీదేవి ఉండి వింజామరలు వీచుతూ ఉంటారని చెప్పేసి, అదేవిధంగా చాలా గొప్పవైనటువంటి పేర్లు శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, గొప్పదైనటువంటి సింహాసనం కలిగిందని ఇందాక గురుగారు చెప్పినట్టు భండాసురుడు అనేటువంటి ఆ యొక్క అసురుడి వధ వృత్తాంతం అంతా కూడా ఉంటుంది. ఇటువంటి ఎన్నో నామాలు ఉన్నా కూడా అమ్మవారు తన మొట్టమొదటి నామంగా శ్రీమాత్రే నమః అనేదే ఉండాలని ఆవిడ నిర్ణయించుకుంది. ఎందుకంటే స్త్రీకి ఉత్తమమైనటువంటి స్థానం ఏదంటే తల్లి స్థానమే, మాతృస్థానమే. కాబట్టి అమ్మవారు ఆ స్థానంలో మొట్టమొదటిగా తనని పూజించాలని కోరుకుంది. కాబట్టి స్తోత్రం రానటి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి స్తోత్రం పూజ చేస్తుండండి. వచ్చిన వాళ్ళు చూడకుండా చెప్పొచ్చు, రాని వాళ్ళు పుస్తకం చూడొచ్చు, అది కూడా అందుబాటులో లేకపోతే ఫోన్లో చూసుకున్నా పర్వాలేదు. ఫోన్ని దీనికి వాడచ్చు. మహాకాళీ దేవత గాయత్రి ఛంద నందా శక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేద స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర హవనే వినియోగ ధ్యానం ఖడ్గం చక్రగతేషు చాపరిఘాం శూలం భచుండీం శరః శంఖం సందధతీం కరే శ్రేణేనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరో కమలజో హంతుం మధుంకైటవం. ఓం నమశ్చండికాయై ఓం ఐం మార్కండేయమువాచ స్వాహా సావర్ణిసూర్యతరయోమన కథ్యథేష్టమః నిజామయ తదుత్పత్తిం విస్తరాత్ గరుదం స్వాహా బలం చామహృతం తత్రాపి స్వపరేత స్వాహా యా వ్యాజేన హృతస్వామ్యస్య భూపతిః ఏకాగేహయమారుహ్యేకామ గహనం వనం స్వాహా సహస్రముద్రాక్షే ద్విజవరస్య మేధదః ప్రశాంతస్వాపదాకేన్నం మనజిస్యామజాభిదం స్వాహా జిత్సకాలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరమస్తస్మిన్ మునివరాశ్రమే స్వాహా చింతయత్తదాదత్రమోత్వా